ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో రాక్షస అబ్రహమిక్ మతాలు కాలు పెట్టిన జస్ట్ 50 నుంచి 100 సంవత్సరాలలోపే ప్రతి చోట అక్కడ గల ప్రాచీన నాగరికతలు సంస్కృతులు సర్వనాశనమై నామరూపాలు లేకుండా పోతే అవే అబ్రహామిక్ మతాలు 1000 సంవత్సరాలు ఈ సంస్కృతి మీద భీకరమైన దాడులు చేసినా తట్టుకొని నిలబడి మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నిస్తూ ఉంది అంటే ఇదిగో ఈ తమిళనాడు కుటుంబం వంటి వారు ప్రాణాలకు తెగించి రక్షిస్తూ ఉండడం వల్లే. వాళ్ళందరికీ కూడా మనస్సు పూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు మనందరం తెలియజేయాలి. అసలు చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత ఆనందం అవుతుంది. నా చరిత్ర ఇది అని చెప్పడానికి తెలిస్తే ప్రాణాలు తీస్తారా లేకపోతే దోచుకుంటారా అనే భయంతో ఇన్ని సంవత్సరాలు వాటిని కాపాడుకుంటూ వచ్చారంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరుంటారు? నిజంగా వాళ్ళంతటి గొప్ప వాళ్ళే ఉండరు. శ్రీవారి ఆధ్వర్యంలో గాల్లో తేలే ఆ జ్యోతిర్లింగం గల దేవాలయం సోమనాథ్లో మళ్ళీ నిర్మించబడితే ఈ సంస్కృతి బలం ఏమిటి అనేది ప్రపంచం గుర్తించి నెవ్వెరబోతుంది. ఓం నమః శివాయ. అది త్వరలోనే జరగాలని మనందరం కోరుకుందాం.